Welcome to Bright Spark YouTube channel. Today we are discussing about power, energy, and how to calculate electricity consumption bill in domestic. Just simple గా తెలుసుకుందాం. ఫస్ట్ పవర్ అంటే ఏమిటి? Power is the time rate at which electricity used or transferred or consumed in a circuit is called power. పవర్ వచ్చేసి పీతో మెజర్ చేస్తాం. ఇది వచ్చేసి పవర్ అనేది వచ్చేసి వేరియబుల్ క్వాంటిటీ. సో మనం కన్సిడర్ వచ్చేసి ఇన్స్టంటేనియస్ పవర్గా మనము ఎన్ని నెట్వర్క్ అయిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్ పవర్ తీసుకుంటాము. పి ఈజ్ ఈక్వల్ టు dw by dt. దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ లో కన్వర్ట్ చేసినప్పుడు P is equal to dw by dq. This means voltage. I, this is dq by dt. This is పవర్. దీన్ని ఏమనుకోవచ్చు అంటే దీన్ని వోల్టేజ్ గాను దీన్ని కరెంట్ గాను తీసుకుంటే P is equal to VI. మనకు ఆల్రెడీ తెలుసు కరెంట్ ఈజ్ చార్జ్ ఫ్లో ఇన్ ఏ పర్టికులర్ టైం మీన్స్ 1 సెకండ్. దిస్ కాల్డ్ కరెంట్. దీనికి వచ్చేసి పవర్ని మెజర్ చేస్తామంటే వాట్స్లో మెజర్ చేస్తారు. వాట్స్. దిస్ ఈజ్ పవర్. నెక్స్ట్ మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్స్ కంపేర్ చేద్దాం. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 50 వాట్స్ బల్బ్ ఉందనుకోండి. వచ్చేసి 1 సెకండ్లో 50 జౌల్స్ ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేస్తున్నమాట. ఎలక్ట్రిసిటీ యూజ్డ్. అలాగే 200 వాట్స్ బల్బ్ ఉందనుకున్నాం. 1 సెకండ్లో 200 జౌల్స్ యూజ్ చేస్తున్నమాట. ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తున్నమాట. అంటే మోర్ పవర్ మీన్స్ అంటే ఎక్కువ ఉండే రేటింగ్ ఎక్కువ ఉండే బల్బ్ కానీ ఏదైనా కానీ మోర్ బ్రైట్నెస్ ఇస్తుంది. అలాగే మోర్ బిల్ కూడా జనరేట్ చేస్తుంది.
మోర్ బిల్ కూడా జనరేట్ చేస్తుంది. దిస్ ఈజ్ పవర్. మనం అలాగే పవర్ను ఇలాగా వాట్స్లో మెజర్ చేస్తాము, లేకుంటే కిలో వాట్స్లో మెజర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ. Energy is the power into time. పవర్ మెజర్ చేస్తాం కిలో వాట్, టైం వచ్చేసి అవర్లో మెజర్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ కాల్డ్ KWH, కిలో వాట్ ఆఫ్ అవర్. అదే మనం డొమెస్టిక్ అనుకో ఆర్ యూనిట్, 1 యూనిట్. ఈ విధంగా ఎనర్జీని ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు సపోజ్ మనం ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మనం ఈరోజు సింపుల్గా నేర్చుకుందాం. మన ఇళ్ళల్లో మన కరెంట్ వాడిన తర్వాత ఎంత బిల్లు వస్తుంది అనేది మనకు అవగాహన ఉంటుంది కదా, అది మనం సింపుల్గా నేర్చుకున్నాం. హౌ టు క్యాలిక్యులేట్ CC bill in domestic. CC బిల్ మనం కరెంట్ బిల్ అంటారు, కరెంట్ చార్జ్ బిల్. మన ఇంటికి వచ్చే బిల్లు ఎలాగ తెలుసు. సపోజ్ మన ఇంట్లో ఒక ట్యూబ్ లైట్ ఉందా అనుకున్నాం. ఒక ట్యూబ్ లైట్ ఉంది. దీని రేటింగ్ 40 వాట్స్. 40 వాట్స్ అనుకుంటే మన రోజుకు ఒక 10 అవర్స్ వాడుతున్నాం ఒక ట్యూబ్ లైట్ అనుకున్నాం. కన్జంప్షన్, టైమ్ ఆఫ్ కన్జంప్షన్. టైమ్ ఆఫ్ కన్జంప్షన్ 10 అవర్స్ అనుకుంటే మనం యూనిట్స్ ఎలా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇట్ ఈస్ కాల్డ్ 1 కిలో వాట్ అవర్. దీన్ని మనం ఫస్ట్ కిలో వాట్స్ అవర్లో కన్వర్ట్ చేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ 0.04 కిలో వాట్ ఇంటూ అవర్. అవర్ వచ్చేసి మనం 10 అవర్స్ వాడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ 0.4 కిలో వాట్. ఇది ఈ సపోజ్ ఇన్ని యూనిట్స్ వాడుతున్నాం. నెక్స్ట్ 1 సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్ అనుకుంటే ఇది ఒక 60 వాట్స్ అనుకున్నాం. 60 వాట్స్ అంటే ఇది మనం కిలో వాట్స్ అవర్ కన్వర్ట్ చేద్దాం. 0.06 కిలో వాట్స్. టైం ఇది కూడా వచ్చేసి టైమ్ ఆఫ్ కన్జంప్షన్. టైమ్ ఆఫ్ కన్జంప్షన్ వచ్చేసి ఇది కూడా 10 అవర్స్ అనుకుంటే ఎన్ని యూనిట్స్ వస్తుందంటే 0.06 10 hours. It is called 0.6. దీని ఏం చేయాలంటే ఇది ఫర్ డే వస్తుంది అన్నమాట. దీన్ని మనం 30 days మనం
30 డేస్ కదా బిల్ క్యాలిక్యులేషన్, తక్కువ 30 డేస్ తీసుకోవాలి. 0.4 into 30 12 యూనిట్స్. ఇది 1, ఇది 30, ఇది పర్ డే. ఇది కూడా 30 డేస్ తీసుకుంటే 0.6 into 30 డేస్ 18 యూనిట్స్ వస్తుంది. ఇది 2. అలాగే ఒక ఏసీ ఉందనుకున్నాం. ఏసీ వచ్చేసి 1.5 కిలోవాట్ రేటింగ్. ఇది వచ్చేసి ఒక కనీసం ఒక 2 అవర్స్ వాడదాం అనుకో, ఇంటూ 30 డేస్, 2 అవర్స్ 30 డేస్. ఇదెంత వస్తుంది, ఎన్ని యూనిట్స్ వస్తుందంటే 390 యూనిట్స్ వస్తుంది. ఇది వచ్చేసి ఈక్వేషన్ 3. ఫోర్త్ వన్, ఒక టీవీ ఉందనుకున్నాం. ఒక టీవీ అనుకుంటే ఇది వచ్చేసి 150 వాట్స్ అనుకున్నాం. 150 వాట్ టీవీ అనుకుంటే ఇది అప్రాక్సిమేట్గా ఒక 4 అవర్స్ టీవీ వాడుతున్నారు అనుకో, ఇంటూ 30 డేస్. దట్ ఈస్ కాల్డ్ 12.15 into 4, this means 6 into 30, 180 యూనిట్స్. అప్రాక్సిమేట్గా మనకు 0.15 into 4, ఓకే, 180 యూనిట్స్ వస్తుంది. ఇది వచ్చేసి 4 అనుకున్నాం. మన టోటల్ యూనిట్స్ ఎంత, టోటల్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఫస్ట్ వచ్చేసి 12 యూనిట్స్ వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి 18 యూనిట్స్, ప్లస్ వచ్చేసి 90 యూనిట్స్, తర్వాత వచ్చేసి 180 యూనిట్స్. అప్పుడు ఎంత అవుతుంది టోటల్, 30, 120, 200, 300 యూనిట్స్ అవుతుంది. 300 యూనిట్స్ ఫర్ మంత్, 30 డేస్. ఇది దీని 300 యూనిట్స్ అనుకు మనం కన్సిడర్ చేయగలిగితే నేను చూద్దాం. యూనిట్స్ మన డొమెస్టిక్ వచ్చేసి మన హౌస్ వచ్చేసి డొమెస్టిక్ కేటగిరీ 1 అంటారు. కేటగిరీ 1లో స్లాబ్ రేట్ వచ్చి ఎలా డివైడ్ చేస్తారంటే 30 యూనిట్స్ వరకు, అంటే అప్రాక్సిమేట్ తీసుకుంటున్నాండి. 50 యూనిట్స్ వచ్చేసి 1 రూపీ అనుకుంటే 50 to 100 యూనిట్స్ 2 రూపీస్, 100 to 300 3 రూపీస్. ఈ విధంగా స్లాబ్ రేట్స్ డివైడ్ చేసి ఉంటారు. మనకు 300 యూనిట్స్ వచ్చాయి కాబట్టి ఫస్ట్ 50 యూనిట్స్కు 50 into 1 రూపీ, 1 రూపీ 50 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 50 to 100, ఇక్కడ కూడా వచ్చేసి మనకి ఏమవుతుంది 50 యూనిట్స్ ఉంటుంది. 50 into ఎంత కాస్ట్, ఎంత 2 రూపీస్, ఇది 100 రూపీస్ అవుతుంది. రిమైనింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి 200 యూనిట్స్ ఉంటుంది.
200 యూనిట్స్ ఇంటూ 3 రూపీస్, ఇది 600 రూపీస్ అవుతుంది. టోటల్ మనం కన్జ్యూమ్ చేసిన అమౌంట్ ఎంత అంటే 750 రూపీస్ అవుతుంది. ఇది మీరు యూటిలైజ్ చేసిన కరెంట్ బిల్ ఛార్జ్ అనమాట. టోటల్ కన్జంప్షన్ ఛార్జ్. కానీ దీనికి ఎందుకంటే మీ ఇంటి వరకు మీరు సప్లై చేసినందుకు, తర్వాత వచ్చేసి అలాగే బిల్లు కూడా ఇతను మీ ఇంటికి వచ్చి చేసినందుకు కస్టమర్ ఛార్జెస్ 50 రూపీస్, అలా అనిపేసి సప్లై ఛార్జెస్, దాన్ని సర్ఛార్జ్ అట్లా అంటారు, 50 రూపీస్ అట్లా వేస్తారు అన్నమాట. టోటల్గా 850 రూపీస్ మీ సిసి బిల్ వస్తుంది. ఈ విధంగా మనము మన ఇంటికి వచ్చిన కరెంట్ బిల్లు ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని అనాలిసిస్ చేసుకోవచ్చు. మన కరెంట్ బిల్లు వెనకాలనే మనకు స్లాబ్ రేట్స్ కూడా ఇచ్చింటారు. మనం ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఎంత వాడుతున్నామో ఎక్కడైనా తగ్గించుకోవాల్సిన అవకాశం ఉంటే ఆ విధంగా తగ్గించుకొని మన కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫార్వర్డ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.